Hello dear friends, how are you? Welcome back our channel GK Next Gen TV నాగర్ కర్నూల్. ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోట్లాది ప్రజల విముక్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులలో యువతలో డాక్టర్ అంబేద్కర్ జీవితం యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడానికి 2K రన్ నిర్వహించారు, ఎస్సే రైటింగ్ నిర్వహించారు, డ్రాయింగ్ పోటీలను కూడా నిర్వహించారు. అదేవిధంగా మహిళలలో అంబేద్కర్ జీవితం పట్ల అవగాహన పెంచడానికి సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో కోలాటం డ్యాన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ 2026 సంవత్సరంలో ఈ జయంతి ఉత్సవ కమిటీ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎంతో శ్రమించారు, అద్భుతమైన కృషి చేశారు. అందుకే వీరికి ప్రత్యేకమైన అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హార్టిలీ కంగ్రాచులేషన్స్ యూత్. సామాజిక బాధ్యత గుర్తించిన కొందరు ఉద్యోగ మేధావులు వీరి వెనుక ఉండి ముందుకు నడిపించారు. ముందుగా ఆసక్తి గల యువతతో ఒక జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు తరచుగా సమావేశం అవుతూ కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అందుకు తగిన అనుమతులు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ఎస్ఐ శ్రీ బండారి సురేష్ గారు 2K రన్ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించారు. ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతివాడికి హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, మన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనకుండె నినాదం. మాకెందుకు మాది కాదురా నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. కరిగిపోతూ నిలిచిన చిన్న ఛాతి కొరకు కోరినవాడు, కోసలనే తగిలినవాడు, ఎంతమంది ఎందుకులను జీవించండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అన్నా, మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనకుండె నినాదం. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కేశవులు సార్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ అత్యంత ఉన్నత విద్యావంతులు. భారతదేశ ప్రజలు గొప్పగా వికాసం చెందటానికి ఆయన 1,00,000 పేజీల సాహిత్యాన్ని రచించారు. డాక్టర్ అంబేద్కర్లోని పుస్తక పఠన స్ఫూర్తిని విద్యార్థులలో రగిలించటానికి, ఇదే విధంగా ఒక విషయాన్ని రచించే నైపుణ్యాలను విద్యార్థులలో పెంచటానికి వ్యాసరచన పోటీని నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో, ఈ డ్రాయింగ్ పోటీలో 150కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా డాక్టర్ అంబేద్కర్ గురించి చక్కగా పరిశోధన చేసి అనేక విషయాలు సేకరించి చాలా చక్కటి వ్యాసాలు రాశారు. అందులో కొన్ని ఇక్కడ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఈ వ్యాసరచనలో విద్యార్థులు మధ్యలో కొన్ని అద్భుతమైన కొటేషన్లు రాస్తూ చక్కగా రాశారు. నీతి ఉత్సవాలలో ఈ కార్యక్రమం కూడా ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చింది.
జై భీమ్ జనకుండ నినాదము అందరం ఒకటై నిలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము దాని కోసం మల్లెల వెంకట్రావు గారు సుదూరం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సి ఉన్నది కాబట్టి ఒకరోజు ముందే కొల్లాపూర్ విద్యార్థి డాక్టర్ అంబేద్కర్ జయంతి సభకు వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఫుడ్ సెక్షన్ కమిటీ ఒకరోజు ముందుగానే వంట సామాగ్రిని సేకరించారు. 14వ తేదీ తెల్లవారుజాము నుంచి వంటను ప్రారంభించారు. ప్రజలందరికీ రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించారు. ఇందుకు గాను ఫుడ్ కమిటీ చాలా కష్టపడింది, చాలా శ్రమించింది. అందుకే వీరిని అందరూ ప్రశంసించారు. ఆసక్తి, అభిరుచి ఉన్న వాళ్ళు 3 రోజులు ముందుగానే తమ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక 14వ తేదీ తెల్లవారుజాము నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పూలమాలలతో ముంచెత్తడం ప్రారంభించారు. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా. పూసిన అగా పూసిన పువ్వులు అంబేద్కరుడా, మెరిసిన మెరుపులు అంబేద్కరుడా. అంబేద్కరా జై జై భీమ్రావ్ అంబేద్కరా. జన ఇంటిలోన వెలిగే దీపం మీ వైఖరి వాళ్ళ ఇంటిలోన మెతుకైనావు అంతరాని కాన. డాక్టర్ అంబేద్కర్ జయంతి సమావేశానికి ముందు బైక్ ర్యాలీకి సిద్ధమవుతున్న యువకులు దాదాపుగా స్వచ్ఛందంగా పాల్గొన్న 100 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ సందర్భంగా జై భీమ్ నినాదాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూత్ కదం తొక్కారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న యువకులకు అదేవిధంగా రోడ్డుపై వెళ్తున్న ట్రాఫిక్కు పోలీసులు తగిన సూచనలు ఇస్తూ ఈ బైక్ ర్యాలీకి సంపూర్ణంగా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డియర్ ఫ్రెండ్స్, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. అందుకే ఈ జై భీమ్ అనే నినాదానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కానీ కొందరు ఇది మా నినాదం కాదు అని దూరంగా ఉంటారు. వారసత్వంగా మనకు వచ్చిన జ్ఞానం సరైనదో కాదో అని తెలుసుకోవటానికి మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు చదువు అనే ఆయుధాన్ని ఇచ్చారు. మనమంతా ఈ చదువు అనే టూల్ను చక్కగా వినియోగించుకోవాలి. దీని ద్వారా ఏ నినాదాలు మనవి కావో అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. అర్థం లేని నమ్మకాలను వదిలివేయాలి, జ్ఞానం వైపు అడుగులు వేయాలి. బైక్ ర్యాలీని చూడండి ఫ్రెండ్స్. ప్రారంభమైంది. మరి ఒక 10 నిమిషాలలో ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం ముగిస్తుంది. కావున
హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగద పూసిన అగా పూసిన పువ్వులే అంబేద్కరుడా తెరిసిన మెరుపులే అంబేద్కరుడా కొల్లాపూర్లో ఎంతో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ బిల్లా రామస్వామి గారు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ నాయకులు ఎల్లేని సుధాకర్ రావు గారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నీకోసం జీవిస్తే నీలోనే కష్టమని 10 మంది కోసమైతే జనంలో నిలబడతావని విద్యార్థినికి బహుమతి ప్రదానం చేస్తున్న కొల్లాపూర్ ఎంఈఓ గారు. ఇదే విధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి కేశవులు సార్ విద్యార్థినికి బహుమతి అందజేస్తున్నారు. జయ హో అరగద జయ హో జయ హో అంబేద్కర్ వీరుడు అంబేద్కరుడు అమరుడైనాడా ఈశందరో వీరుడు అంబేద్కరుడు అమరుడైనాడా బతుకుల నడుమ జన బతుకుల నడుమ పుట్టినాడు దేశ ఘనత చరితపై కదిలిన వీరుడకు చదువేని డాక్టర్ అంబేద్కర్ పాటకు పిల్లలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్న అంజనేయులు సార్ గారు. అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా డాక్టర్ అంబేద్కర్ గారి నాటిక రూపాన్ని ప్రాక్టీస్ చేస్తున్న చిన్న పిల్లలు. నువ్వు ఎవరికీ కనపరచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపాలుగా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా నీలో? సాధించినప్పుడు అదే సమయంలో సయాజీరావు గాయకు యొక్క ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మేరకు నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. పూసినా అరగద పూసినా పూసిన పుల్లరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ జయ హో అంబేద్కరుడా బతుకుల జీవి అని మోగంగా ఏప్రిల్ 14 జగమంత చాతరి జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగద పూసిన పూసిన పువ్వులు అంబేద్కరుడా పెరిసిన మెరుపులు అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ 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 హో మెరుపులు అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా
డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీకి అభినందనలు. పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు. సహకరించిన ఉద్యోగులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ శాఖకు, ప్రజాప్రతినిధులకు మరియు మహిళలకు, అంబేద్కర్ యువజన సంఘానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ ఉత్సవాలలో అత్యంత గొప్ప విషయం ఏమిటంటే మన జీవితాలు ఈ విధంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండటానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల మాట ప్రకారం వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ అని నమ్మిన వారి నుంచి మాత్రమే డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఇది ఎంతో గొప్ప విషయం. డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఇందులో వెరీ సింపుల్ వేలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పబడుతుంది. ఫ్రెండ్స్, మనుషులతో పాటు అన్ని జీవులు ప్రాణంతో ఉండటానికి కారణం ప్రాణశక్తి. ఇది ఈ విశ్వంలో ఆక్సిజన్తో పాటు మిళితమై ఉంటుంది. కానీ ఇదే ప్రాణశక్తి మనుషులలో సంకల్ప శక్తిగా, ఆలోచన శక్తిగా రూపాంతరం చెంది ఉంటుంది. ఆలోచన శక్తి, సంకల్ప శక్తి మనుషులలో ఎంతెంత మేర ఉంటుందో వారు అంతంతగా ఎదుగుతూ ఉంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లోపల ఈ సంకల్ప శక్తి ఏ స్థాయిలో ఉంటే ఆయన ఇంతటి యుగపురుషుడు అయ్యాడో మనం గమనించవచ్చు. అందుకే ఆయన కోట్లాది ప్రజల విముక్తి ప్రదాత అయ్యారు, పూజనీయులు అయ్యారు. వీడియోలో కూడా మహిళల కోలాటాల డ్యాన్స్లు చూద్దాం. ఎన్నడూ జరగని విధంగా కొల్లాపూర్లో అద్భుతంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరిగినవి. అందుకే జయంతి కమిటీ సభ్యులను పేరు పేరున అభినందిస్తున్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అట్లా జంటలు ఉండేసి సర్కిల్
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఒక మిత్రుని స్పీచ్ విందాం. జై భీమ్. ఏప్రిల్ 14, 2026 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నేను మాట్లాడాలనుకుంటున్న అంబేద్కర్ గురించి సందేశం ఏమంటే, మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల హక్కుల ప్రదాత, ప్రపంచ మేధావి, ప్రపంచ ప్రవక్త, ఇలా అనుకుంటూ పోతూ ఉంటే మనలో కూడా ఒక రకమైన భావోద్వేగమైన ఆనందాలను చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆనందాల వెనక ప్రపంచంలో ఎవరు చేయని త్యాగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్యా పిల్లలను పోగొట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి దుఃఖితులుగా ఉన్నటువంటి, అవమానాలకు గురవుతున్నటువంటి, అంటరానితనానికి గురవుతున్నటువంటి, అత్యాచారాలకు గురవుతున్నటువంటి ఎంతో మంది అణగారిన కులాలకు హక్కులు సాధించి తన జీవితాన్ని దారపోసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ప్రసంగాలు అనే పుస్తకంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యులు ఆర్థిక ఎదుగుదల అనే అంశం పైన ఒక సందర్భంలో మాట్లాడుతూ, అస్పృశ్యులు తమ బతుకు ఏర్పాట్లు వారు స్వయంగా చేసుకున్నట్లయితే మానవ హక్కుల కోసం తమ జాతిని అంకితం చేయడానికి సిద్ధపడతారు అని చెప్పడం జరిగింది. చరిత్ర గతం చూసినట్లయితే ఎవరు కూడా శ్రమ పడకుండా లక్ష్యాన్ని చేరుకున్న ఉదాహరణలు లేవు. జీవికి కేవలం ఆరోగ్యం, ఆహారం మాత్రమే ఉన్నట్లు తన లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం ప్రయోజనం కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. ఎందుకంటే ప్రతి జీవికి ఆహారము, విశ్రాంతి, భయము, కొన్ని భౌతికపరమైన అంశాలు మానవులకు, జంతువులకు ఒకే రకంగా ఉన్నప్పటికీ మరి మానవులకు మాత్రమే విజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విజ్ఞానాన్ని మేల్కొల్పకపోతే మానవులు, జంతువులకు ఎలాంటి తేడా ఉండదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. కాబట్టి ఒక మానవ హక్కుల కోసం మన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మరి ఈ మానవ హక్కులు అంటే ఏంటి? చదువుకునే హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగపు హక్కు, సామాజిక ఆర్థిక సమానత్వం హక్కు, ఇవి మానవ హక్కు. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా గొప్పగా రాయడం జరిగింది. మరి ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే, దాదాపుగా చదువుకునే హక్కు పొందినాము, ఆస్తి హక్కుతున్నాము, రాజ్యాంగపు హక్కు కూడా చాలా వరకు పొందుతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్ల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగ సమానత్వాన్ని కూడా మనం సాధించడం జరుగుతాం. కానీ ప్రస్తుతం సామాజిక ఆర్థిక సమానత్వం ఇంకా పేపర్లో మాత్రమే కనపడుతుంది, కానీ వాస్తవ రూపంలో కనబడడం లేదు. మరి సామాజిక న్యాయము, సామాజిక సమానత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, మహాత్మా జ్యోతిరావు ఫులే చెప్పినట్లుగా రాజ్యాధికారం అట్టడుగు వర్గాల చేతిలో లేనంత కాలం సామాజిక న్యాయం జరగదు, సామాజిక ఆర్థిక సమానత్వం రాదని మహాత్మా ఫులే గారు చెప్తే, దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా స్వీకరించి ఈ సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం జరగడం కోసం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం కోసమే ఆయన లేబర్ పార్టీని, మరియు తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసిన సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా సామాజిక న్యాయం కావాలంటే రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలనేది మనం అంతా గమనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక ప్రధానమైనటువంటి గొప్ప విషయాలుగా రాజ్యాంగంలో, అది సోషలిజం, సెక్యులరిజం. సోషలిజం అంటే సామ్యవాదం, సెక్యులరిజం అంటే లౌకికం. ఈ రెండు ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఉండడం వల్లనే ఈ రోజు పాలిస్తున్నట్టు పాలకులకు కానీ, లెఫ్టిస్ట్ కమ్యూనిస్టులకు కానీ ఇవి నచ్చగా రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడుతుందని, వీళ్ళ వల్లనే పడుతుందని నేను ఒక గొప్ప ప్రొఫెసర్ చెప్పడం వినడం జరిగింది. కొంచెం ఆలోచిస్తే కూడా అది చాలా గొప్ప విషయంగా మనం గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టే ముందు, ఈ రాజ్యాంగం చాలా మంచి రాజ్యాంగం, కానీ పరిపాలకుడు చెడ్డవాడైతే ఇది చెడు రాజ్యాంగం అవుతుంది, మంచివాడైతే ఇది మంచి రాజ్యాంగం అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇది చెడ్డ రాజ్యాంగం కాదు అని ఎలాంటి సందేహం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇంకో గొప్ప విషయాన్ని చెప్పడం జరిగింది. మన దేశం స్వాతంత్రాన్ని కోల్పోవడానికి ఆనాటి రాజులు లంచాలు తీసుకుని వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మన స్వాతంత్రాన్ని కోల్పోవడం జరిగింది. ఆ స్వాతంత్రం తెచ్చుకోవడానికి 200 సంవత్సరాలు పట్టింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము మన భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, న్యాయం అనే విలువలను పెట్టుకొని మనం
ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకోబోతున్నాం అని చెప్తూ, ఒకవేళ రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో కొందరు మతానికి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తికి మాత్రమే వ్యక్తి పూజకు గానీ అలవాటైనట్లయితే ఆ వ్యక్తి పూజకు ఈ దేశం నియంత్రిత దేశంగా మారే అవకాశం ఉంటుంది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులమైన మనందరిపైన ఉంది అని గమనించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కులం గురించి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కులం అనేది శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. మరి శ్రమ విభజన అంటే శ్రమ విభజన ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని కూడా చెప్తారు. శ్రమ విభజన అంటే ఒక పనిని విభజించుకొని అందరూ కలిసి దాన్ని తయారు చేయడం. ఎగ్జాంపుల్ గా ఒక కారు తయారు చేయాలంటే ఆ కారును ఇంజన్ తయారు చేసే వాళ్ళు ఒకరు, స్టీరింగ్ తయారు చేసే వాళ్ళు ఒకరు, దాని యొక్క చక్రాలు తయారు చేసే వాళ్ళు అందరూ. ఇక్కడ కులం అనేది ఉండదు, అందరు కలిసి చేస్తే దాన్ని శ్రమ విభజన అంటారు. శ్రామికుల విభజన అంటే ఒక కులవృత్తి వాళ్ళు ఆ కులవృత్తిని నమ్ముకొని వాళ్ళు ఒక వస్తువును తయారు చేయడం. బాబాసాహెబ్ అంబేద్కర్ కులవృత్తి చేసుకుంటే పోతే కులం పోదు కాబట్టి శ్రమ విభజన చేసినట్లయితే కులం అవుతుందని చాలా స్పష్టంగా చెప్పడం. కాబట్టి శ్రమ విభజనకు అందరూ ప్రాధాన్యత ఇస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కీలక పాత్ర వహించాలని అందరూ భారతీయులందరూ కూడా కులం కాకుండా ఆ వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని అభినందిస్తూ సోదర భావంతో సపోర్ట్ చేసినట్లయితే ఈ దేశం ఇంకా అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ జై భీమ్. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రజల స్థితిగతులను మార్చిన 100 మంది మేధావులు ఎవరని నిర్వహించిన సర్వేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకరిగా నిలిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప సిద్ధాంతకర్త. ఆయన ఒక యుగ పురుషులు. ఆయన సిద్ధాంతాన్ని భుజాలపై మోసిన వారు కూడా గొప్ప చరిత్ర నిర్మాతలు అయ్యారు. ఉదాహరణ మాన్యవర్ కాన్శీరామ్ గారు. ఒక ఊరిలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొదటిసారిగా ప్రతిష్ఠించిన వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో చరిత్ర నిర్మాతలు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేవదాస్ సార్ ఒక రిటైర్ హెడ్ మాస్టర్. ఆయన ఆ కాలంలో తెలుగు తుప్పలయ్య గారితో సంప్రదింపులు జరిపారు. తెలుగు తుప్పలయ్య గారు కూడా సహృదయంతో సోదరభావంతో విజయ దేవదాస్ సార్ ప్రతిపాదనను అంగీకరించి ముందుకొచ్చారు. వీరంతా ఒక టీముగా ఏర్పడి కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పరంపరను చెన్నయ్య సార్ మరియు కేశవుల్ సార్ లాంటి వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎదుగుతున్న కొత్త తరం ఈ విగ్రహాన్ని చూపి ఈ బొమ్మ ఎవరిది అని అడిగితే ఇలా చెప్తున్నారు. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరోతున్నాయి బిడ్డ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఈ భరత భూమిలోని ఏమిస్తే తీరుమయ్యా తీరునము, ఏం చేస్తే తీరునయ్యా తీరునము, నీ బొమ్మ పెడితే తీరునము, దండలేస్తే తీరున, నీ జెండా నెగరేస్తే తీరునా, మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా భారత భాస్కరా. రైట్ బ్లాక్ చూడండి కలుపు. భారత భాస్కర ఏమైపోతుందో
వెడితే తీరుణం ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము నీ బొమ్మ వెడితే తీరుణం మీకు దండలేస్తే తీరుణం నీ జెండానెగరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా హలో బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రంగు నిన్ను బడికి పంపకుంటే బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోల మీరు ఎదగకపోయి ఉంటే భారత మాతాకు పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే బాబా అంబేద్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో సమస్త భారత మానవాళిని భ్రమపట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే అనువాదపు మకిలి నీరు కడగకపోయుంటే కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే జ్యోతిరావు
డియర్ ఫ్రెండ్స్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1940 కాలానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యంత ఉన్నత విద్యావంతులు. ఇక్కడ ఆయన చదివిన డిగ్రీల లిస్టు ఇవ్వబడింది చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలోని కోట్లాది ప్రజల జీవితాలకు వెలుగులు పంచాలని ఆయన ఉన్నత చదువులు చదివారు. ఆయన తన జ్ఞాన సంపత్తితో భారత రాజ్యాంగ రచనా కమిటీలోకి ఎన్నిక కావాలని ఆశించారు, ఎంతో తప్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ రచనా కమిటీలోకి ఎన్నిక కాకుండా చేయాలని ఆనాటి ధనిక వర్గం, ఉన్నత వర్గం శత విధాలుగా ప్రయత్నం చేసింది. అందులో ఒక ప్రయత్నంగా ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఓడించాలని, అలా అడ్డుకోవాలని భావించారు. వారు ఆశించినట్లుగానే అంబేద్కర్ గారిని ఓడించారు. ఉన్నత వర్గం చేస్తున్న కుట్రలకు అంబేద్కర్ గారు ఎంతో వేదన చెందారు. అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అనే మహాశయుడు వచ్చి అంబేద్కర్ గారిని కలిసి, మీరు బాధపడకండి, నా నియోజకవర్గానికి రండి, అక్కడి నుంచి గెలిపిస్తాను అని తీసుకెళ్లారు. అక్కడి నుంచి డాక్టర్ అంబేద్కర్ గారు గెలిచినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అది దేశ విభజన కాలం. అంబేద్కర్ గారు గెలిచిన ప్రాంతాన్ని కుట్రతో పాకిస్తాన్కు ఇచ్చివేశారు. ఇక డాక్టర్ అంబేద్కర్ గారు దుఃఖంలో మునిగిపోయారు. ఈసారి తన వ్యూహాన్ని మార్చి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అయినా డాక్టర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో దక్కకుండా చేయాలని ఆ కాలంలో ఉన్న ఐవర్ జెన్నింగ్ గారిని సంప్రదించి మా దేశ రాజ్యాంగాన్ని రాయమని అభ్యర్థించారు. ఐవర్ జెన్నింగ్ గారు మీరు ఏ దేశం నుంచి వచ్చారు అని అడగగా భారతదేశం నుంచి వచ్చామని చెప్పారు. నిజమే, నేను ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలను రచిస్తున్నాను. కానీ నాకు ఏమైనా అనుమానం వస్తే నేను ఈ ప్రపంచంలో ఒక్కరికి మాత్రమే ఫోన్ చేసి నా అనుమానాలను నివృత్తి చేసుకొని రాజ్యాంగాలను రచిస్తున్నాను. ఆ మహాత్ముడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు. అంతటి గొప్ప మేధావిని మీ దేశంలో పెట్టుకొని నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశ రాజ్యాంగాన్ని రచించే అతి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అని తిప్పి పంపారు. అలా ఎక్కడా విధిలేని పరిస్థితుల్లో డాక్టర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన బాధ్యతలు అప్పగించారు. డియర్ ఫ్రెండ్స్, చూడండి, అంటరానితనము అనే ఒక మహమ్మారిని మరియు పేదరికం అనే ఒక అడ్డుగోడను ఛేదించుకొని చదువు అనే టూల్ను ఆయుధంగా చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ రాజ్యాంగాన్ని రచించే స్థితికి ఎలా చేరారు. కాబట్టి మనము ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ చదువు అనే ఆయుధాన్ని పట్టుకొని మనము ఎంతటి ఉన్నత లక్ష్యాలైనా చేరుకోవచ్చు. అందుకే కొల్లాపూర్లోని అంబేద్కర్ గారి వారసులు అందరూ తమ పిల్లల్ని గొప్పగా చదివించుకుంటున్నారు. వీడియో చాలా బాగుంది, అందరూ లైక్ చేయండి, చివరి వరకు చూడండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
అనౌన్స్ చేసాను సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, పాకిస్తాన్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు చూడండి. డియర్ ఫ్రెండ్స్, అత్యంత ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణానికి ధనిక పేద తేడా లేదని డాక్టర్ అంబేద్కర్ నిరూపించారు. పేదరికంలో అంటరాని కులంలో పుట్టినప్పటికీ ఆయన అత్యంత ఉన్నత వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ను వ్యతిరేకించే వారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. మానవత్వం పరిమళాలు విరబూయుటకు ఎక్కువ తక్కువ లేదని కూడా డాక్టర్ అంబేద్కర్ చూపారు. పేదవారి పట్ల ఆయన చూపిన అనురాగం మానవ చరిత్రలోనే అత్యంత అరుదైనది. అందుకే డియర్ ఫ్రెండ్స్, మనం ఆర్థికంగా సామాజికంగా ఎలా ఉన్నా
మనకు ఆభరణాలుగా ఉండేవి మానవత్వం మరియు గొప్ప వ్యక్తిత్వం. అందుకే మనం డాక్టర్ అంబేద్కర్ మార్గంలో వీటిని పెంచుకోవాలి. ఫ్రెండ్స్, జ్ఞానమే నిజమైన ధనం అని కూడా డాక్టర్ అంబేద్కర్ నిరూపించారు. కాబట్టి ఆయన పేద స్థితిలో జన్మించినప్పటికీ నిరంతర అధ్యయనంతో ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించారు. ఆయన దేశ రాజ్యాంగాన్ని రచించే స్థితికి చేరారు. కావున మనమంతా ఆయనలా పుస్తక పఠన అభిరుచిని పెంపొందించుకోవాలి. సోషల్ మీడియా ద్వారా కూడా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి. కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 14 ఉదయం సభను నిర్వహించారు. సాయంత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శోభాయాత్రను నిర్వహించారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. Dear friends, I wish you all on the occasion of International Labor Day. మీకు తెలుసా భారత కార్మిక చట్టాల రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని. మరి అంబేద్కర్ గారికే ఈ క్రెడిట్, ఈ ఘనత ఎందుకు దక్కింది? ఒక కథలో రెండు వర్గాల మధ్య హత్యలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మధ్యన పిల్లలు కూడా ఉంటారు. చిన్న పిల్లల గురించి వాళ్లకు అప్పుడు ఆలోచన లేదు. వారి మధ్యన పడి పిల్లలు కూడా చనిపోతూ ఉంటారు. కానీ ఒక్కరు మాత్రం పిల్లల గురించి ఆలోచించి పిల్లలను పక్కకు తీసుకువెళ్ళి దాచిపెడతా ఉంటాడు. ఇలా ఎవరి కోసమైతే పని చేస్తారో ఆ సమాజానికి అతను హీరో అవుతారు.
ఇలా భారతదేశ చరిత్రలో మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరామ్ గారులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాడారు కనుక వారు ఈరోజు దైవ సమానులు అయ్యారు. కాన్సీరామ్ గారు తరచుగా మైగ్రేటెడ్ పీపుల్ గురించి, ఎవరూ పట్టించుకొని సమాజం గురించి మాట్లాడేవారు. మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా ఎవరూ పట్టించుకొని శూద్ర సమాజం కోసం, అంటరాని సమాజం కోసం పాఠశాలలు ప్రారంభించారు. ఇలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మీరు అంటే కొలోనియల్ రూలర్స్, అదేవిధంగా దేశ రిచ్ పీపుల్ ఇద్దరూ బాగానే ఉంటారు, కానీ ఈ దేశంలో శూద్రుల గురించి ఎవరు మాట్లాడతారు అంటూ తరచుగా ప్రశ్నించేవారు. అందుకే ఆయన తరచుగా ఈ దేశ శూద్రుల పక్షాన, అంటరాని జాతుల పక్షాన, మహిళల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడారు. ఈ విషయాలను అన్నింటినీ గమనిస్తున్న బ్రిటిష్ పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు. అంబేద్కర్ గారి పోరాటం మనపైన కాదు, ఈయన సామాజిక సమస్యలపైన పోరాడుతున్నారు, ఈయన చాలా మంచి మనిషి, ఇతని జోలికి వెళ్తే మనకు పాపం తగులుతుంది అనుకునేవారు. బ్రిటిష్ పాలకులు కొన్నిసార్లు డాక్టర్ అంబేద్కర్ గారి మేధస్సును ఉపయోగించుకునేవారు. భారతదేశంలో కార్మికులు అంటే శూద్రులు మరియు అంటరాని వారని బ్రిటిష్ వారికి అర్థమయ్యింది. వీరి తరపున పోరాటం చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే అని వారు అర్థం చేసుకున్నారు. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే ముందు ఒక కార్మిక చట్టాన్ని రూపొందించాలని బ్రిటిష్ వారు భావించారు కనుక వారు బ్రిటిష్ వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో డాక్టర్ అంబేద్కర్ గారికి సభ్యత్వం ఇచ్చారు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత కార్మిక చట్టాన్ని రూపొందించే అవకాశం లభించింది. కార్మిక చట్టం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులకు ఎనలేని మేలు చేశారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన కార్మిక చట్టంకు ముందు భారతదేశంలో కార్మికులకు ఎలాంటి గౌరవం మరియు రక్షణ లేకుండా రోజుకు 14 గంటలు పనిచేయాల్సి వచ్చేది. మహిళలకు ఎలాంటి హక్కులు ఉండేటివి కావు. భారత కార్మిక చట్టం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ను ఏర్పాటు చేశారు. న్యాయబద్ధమైన వేతనాలు మరియు డియర్నెస్ అలయన్స్ సౌకర్యాలను కల్పించారు. మహిళలకు ప్రసూతి సెలవులతో పాటు అనేక రక్షణలు కల్పించారు. రోజుకు 14 గంటలు ఉన్న పని గంటలను 8 గంటలకు తగ్గించారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు వైద్య సదుపాయాలు కల్పించారు. So my dear friends, on this significant occasion of May Day, let me say clarity and conviction. Any celebration of May Day in India without remembering Baba Saheb Dr. Ambedkar is incomplete. Dr. Ambedkar was not only the chief architect of our constitution, he was one of the greatest champion of the labor rights in this country has ever seen. By the Labor Act, Dr. Ambedkar reduced the working hours 14 to 18 hours and recognition of trade union, giving workers a collective voice, as well as so many other benefits have enacted by this Labor Act. These are not the policy decisions, they are the pillars of the justice. Dr. Ambedkar gave a warning that echoes even today. If we continue to have equality in politics but inequality in society and economy, our democracy itself will be in danger. Look around this. My friends, what is happening today? Dear friends, the Constitution of India is not a legal document, it is a social contract. It has given the promise of justice in socio-economic and political. Dear friends, let us pledge today to protect the rights that have been won through the struggle, to resist any attempt to dilute them, and carry forward vision of Dr. Ambedkar. Only then we can truly honor both the May Day and makers of the modern India. Jai Bhim, Jai Bharat. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ అనే వారికి తెలియదు. ఆయననే ఈ దేశంలో నిజమైన దేశభక్తుడు అని. దేశ సరిహద్దులను కాపాడుకోవడం దేశభక్తి. అదేవిధంగా దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల హక్కులను కాపాడుకోవడము అంతకంటే గొప్ప దేశభక్తి. స్వాతంత్రానికి ముందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలు 3. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ అయ్యారు. కోట్లాది మంది ప్రజల హక్కులను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్న డాక్టర్ అంబేద్కర్ గారు అందుకై లభించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేవారు కాదు. ఈ విషయంలో ఆయన ఎవ్వరికీ భయపడేవారు కాదు. అందుకే బ్రిటన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడారు. అసలు మీరెవరు భారతదేశాన్ని పరిపాలించడానికి? ముందు మీరు మా దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళండి అని ధైర్యంగా చెప్పారు. అంతటితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతదేశంలో ఈయన గొప్ప దేశభక్తుడు అనే పేరు వచ్చింది. ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రౌండ్ టేబుల్ సమావేశాలలో డాక్టర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.
మీరు భారతదేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ యు ఆర్ ద ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పాడు. నా దేశంలో పేద ప్రజల హక్కులను కాపాడలేకపోయారు, నా దేశంలో పేద ప్రజలకు తగినంత పాఠశాలలు ఓపెన్ చేయలేకపోయారు అని గట్టిగా చెప్పారు. మీరు పరిపాలించిన ఈ 250 సంవత్సరాలలో అన్టచబిలిటీని, అంటరానితనాన్ని, డిస్క్రిమినేషన్, వివక్షతను తీసివేయలేకపోయారు అని వారిని ఎదిరించి మాట్లాడాడు. భారతదేశంలో ఈ విషయాల గురించి మిగతా ఏ నాయకులు మాట్లాడేవారు కాదు. డాక్టర్ అంబేద్కర్ గారు ఎవ్వరు మాట్లాడని అంశాలను భుజాలపైన వేసుకొని ప్రజల హక్కుల కోసమై నినదించారు. బ్రిటిష్ పాలకులు బ్రిటిష్ గడ్డపైన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలలో డాక్టర్ అంబేద్కర్ గారు మీ కొలోనియల్ రూల్ మాకు అవసరం లేదని గట్టిగా చెప్పారు. 1930 నుంచి 1932 వరకు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలలో డాక్టర్ అంబేద్కర్ గారి ధైర్యం చూసి ఆ సమావేశాలలో పాల్గొన్న వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. డియర్ ఫ్రెండ్స్, దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు డాక్టర్ అంబేద్కర్ గారు ఒక నిజమైన దేశభక్తులు అని. డాక్టర్ అంబేద్కర్ గారి లెగసీని భారతదేశంలో డౌన్ చేస్తే ఈ దేశంలో సోషల్ జస్టిస్ను తీసివేయవచ్చు అని ఇప్పటికీ రిచ్ పీపుల్ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కుట్రలను మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజున డాక్టర్ అంబేద్కర్ గారి ఊరేగింపులో నిర్వహించిన కార్యక్రమాలను చూద్దాం. ఫ్రెండ్స్,
డియర్ ఫ్రెండ్స్, అనగనగా ఒక యూనివర్స్. ఆ యూనివర్స్లో ఒక గెలాక్సీ, ఒక పాలపుంత. ఆ గెలాక్సీలో ఒక సోలార్ సిస్టమ్, ఒక సౌర వ్యవస్థ. ఆ వ్యవస్థలో కొన్ని గ్రహాలు. ఆ గ్రహాలలో భూమి ఒక గ్రహం. ఈ భూగ్రహం పైన 87 లక్షల రకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. ఈ 87 లక్షల రకాల జీవులలో అత్యున్నతంగా పరిణామం చెందిన మనిషి కూడా ఉన్నాడు. మనిషి అనే జీవి 7 ఖండాలలో విస్తరించి ఉన్నాడు. ఈ 7 ఖండాలలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మాత్రం మనిషి పుట్టుకను బట్టి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. భారతదేశంలో కులాన్ని బట్టి మనిషికి గౌరవ మర్యాదలు లభించేది నిజమే, వాస్తవమే అని చాలామంది నమ్ముతారు. కానీ కొందరు దైవిక పురుషులు ఉంటారు. మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు ఈ విధానం సరైనది కాదు అని సమసమాజ స్థాపనకు కృషి చేశారు. మహాత్మా ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ సౌభాగ్యం కోసం తమ కుటుంబాలను త్యాగం చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారు అతి ఉన్నత విద్యావంతులు. ఆయన నినాదం చదువు, సమీకరించు, పోరాడు. డాక్టర్ అంబేద్కర్ తన లక్ష్య సాధనకు చదువును ఆయుధంగా ఎంచుకున్నాడు. అంబేద్కర్ అంటే నిరంతర అధ్యయనం, అలుపెరగని పోరాటం. తన పోరాటానికి మంచి దిశ అనేది ఉండాలంటే చక్కటి జ్ఞాన సముపార్జన ముఖ్యమని ఆయన భావించారు. జ్ఞానం లేని పోరాటం దిశ లేని ప్రయాణం వంటిది. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది అని ఆయన భావించేవారు. అందుకే ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా అతి ఉన్నతమైన పుస్తకాలను సమీకరించుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, మన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? లండన్ లైబ్రరీలోని అన్ని పుస్తకాలు చదివిన అతి కొద్ది మంది మేధావులలో డాక్టర్ అంబేద్కర్ గారు ఒకరు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసం ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ వలన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ప్రజాస్వామ్యం అంటే గణరాజ్యం అని, ప్రజల మధ్యన ఉండే సోదరాభావం అని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పేవారు. మన రాజ్యాంగం ఒక బలమైన చట్టబద్ధమైన వ్యవస్థ. మతం కంటే నైతికత గొప్పదని, రాజకీయం కంటే రాజ్యాంగం గొప్పదని ఆయన తరచుగా చెప్పేవారు. మన రాజ్యాంగం అతి ఉన్నతమైనది అని, ఈ రాజ్యాంగమును తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉండవచ్చు, కానీ ఈ రాజ్యాంగం ఎవరిని తప్పుదోవ పట్టించదు అని ఆయన చెప్పారు. నియంతృత్వంతో కాకుండా, హింస ద్వారా కాకుండా, పెన్నుతో రాజ్యాంగం ద్వారా సమసమాజ స్థాపనకు బాటలు వేశారు డాక్టర్ అంబేద్కర్ గారు. అలా డాక్టర్ అంబేద్కర్ గారు కలంతో కోట్లాది మంది శూద్రుల మరియు మహిళల జీవితాలలో వెలుగులు నింపారు. డాక్టర్ అంబేద్కర్ గారి సిద్ధాంతపు ఆలోచనలు ఎప్పటికీ అవసరమే. భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ గారిని దైవంతో సమానంగా భావిస్తారు. రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్, నాట్ మ్యాన్ ఫర్ రిలీజియన్ అని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పేవారు. సమాజంలో మానవత్వాన్ని మరియు సోదరభావాన్ని పెంపొందించే మతమే గొప్ప మతం అని ఆయన చెప్పారు. ఆయన అంతిమ దశలో బౌద్ధ మతంలోకి మారారు. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. వీడియోను లైక్ చేసి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్.
భరత భూమిలోనే మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరున. బాబా అంబేద్కరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. మనమంతా పంచభూతాలతో నిర్మితమై ఉన్నాము.
కనుక ఈ పంచభూతాలకు నిరంతరము కృతజ్ఞతతో ఉండాలి అని ఆధ్యాత్మికత చెప్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారితో పాటు మన చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రకృతి కూడా ఈ పంచభూతాలలో భాగమే. కనుక మనము మన చుట్టూ ఉన్న వారికి, మనకు సహకరిస్తున్న వారికి, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి అంశానికి కూడా కృతజ్ఞతతో ఉండాలి అని ప్రకృతి నియమాలు మనకు బోధిస్తాయి. ఇబ్బంది పెట్టేవారికి మరియు సమస్యలకు కూడా ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? సమస్యల వలన మనకు అవగాహన పెరుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది, మానసిక విస్తరణ పొందుతాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనము మన తల్లిదండ్రులకు, మన బంధుమిత్రులకు, మరి మన సమస్యలకు ప్రతిదానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. మహాత్మా పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారు మన జీవితాలను ఉన్నతీకరించడానికి వారి కుటుంబాలను త్యాగం చేశారు. కనుక మనం వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. వారి గురించి నలుగురికి చెప్పాలి, నలుగురిలో చైతన్యం కలిగించాలి. అందులో భాగంగా నేను ఈ వీడియోలు చేశాను. కొల్లాపూర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియోలు చేస్తూ ఉంటే కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల వివరాలు తెలిసాయి. అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. వీడియోను లైక్ చేయండి, చివరి వరకు చూడండి. కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన వివరాలు కొంతవరకు తెలుస్తాయి. కొల్లాపూర్లో మేదరి వెంకటరాములు గారి నాయకత్వంలో కస్తూర్బా గాంధీ యువజన సంఘం ఏర్పాటు అయ్యి నడుస్తూ ఉండేది. అందులో బిజ్జ దేవదాస్ లాంటి వారి యువకులు కూడా ఉండేవారు. వీరికి కాలక్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన బ్యాంకు ఉద్యోగి గణేష్ సార్ తోడు అయ్యారు. ఆయన తరచుగా యువకులను కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు. అలా కొల్లాపూర్ పట్టణంలో బిజ్జ దేవదాస్ సార్ గారి నాయకత్వంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు అయ్యింది. దేవదాస్ సార్ ముందు తరం కూడా పెద్దలు కలిసికట్టుగా ఉండి కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి, గమనించండి. మొదట కనుక ఈదన్న గారు ఉండేవారు. ఈయన ఆధ్యాత్మిక గురువు. అలసిపోయిన శ్రమజీవులకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పి వారి మనసును స్వాంతనపరిచేవారు. ఈ క్రమంలో ఏర్పాటైన భజన బృందంలో ఏటూరి పెద్దనాగన్న గారు, భజన బాలయ్య గారు, భజన బక్కన్న గారు, కావలి బాలయ్య గారు, బిజ్జ పెద్దదాసు గారు, బిజ్జ చిన్నదాసు గారు, బిజ్జ చేపల లక్ష్మయ్య కోలాటం నేర్పేవారు, బండి ఉషాన్ గారు ఉండేవారు. వీరంతా కలిసి ఆ కాలంలో అరకొర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ పంచభూతాలతో మమేకమై ఆధ్యాత్మిక భావనలను, ప్రకృతి జ్ఞానాన్ని, మన జాతి పురాతన చరిత్రను తన ఆటలతో, పాటలతో ప్రజలకు తెలుపుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఆనందంగా ఉంచేవారు. వారి శ్రమను మర్చిపోయేలా చేసేవారు. వీరంతా కలిసి తమ ఆర్థిక అంశాలకు సంబంధించిన లెక్కలను ఒక నోట్బుక్లో రాసేవారు. ఈ నోట్బుక్ను ఏటూరి చిన్న నాగన్నతో ఉంచేవారు. ఆ కాలంలో పెద్దలు పెద్దగా చదువుకోకపోయినా తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ తమ సంతానాన్ని, పిల్లలను చదివించుకున్నారు. ఇలా పెద్దల కృషి వలన కొల్లాపూర్ పట్టణంలో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వందలాది మంది ఉద్యోగులు ఉద్భవించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా తమ పిల్లలను గొప్పగా ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ చదువును మన ఆయుధంగా మలుచుకొని అద్భుతంగా ఎదగాలి. మన జాతికి ప్రేరణ కలిగిస్తున్న ప్రేరణామూర్తులకు అందరికీ హృదయపూర్వక జై భీములు. కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఉన్న అంతర్గత ఈ చైతన్యం వలన బిజ్జ దేవదాస్ గారు ఉద్భవించారు. ఆయన నాయకత్వంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఆధ్వర్యంలో కాలక్రమంలో కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నారు. అలా విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పడింది. కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు చూడండి. అధ్యక్షులు బిజ్జ దేవదాస్ సార్, ఉపాధ్యక్షులు బాల్ నారాయణ గారు, కార్యదర్శులు బిజ్జ రామచంద్రం గారు, బిజ్జ చిన్ననరసింహ గారు, లక్ష్మీనారాయణ గారు, రాజేందర్ గారు మరియు ఇతర బృందం. కోశాధికారిగా ఏటూరి పెద్ద రంగస్వామి గారు ఉన్నారు. సహాయకులుగా చుకాయిపల్లి ప్రభాకర్ గారు ఉండేవారు. ఈ స్ఫూర్తి ప్రదాతలు కొల్లాపూర్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేశారు.
కొల్లాపూర్లో డాక్టర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి తమ వంతు కృషి చేసిన ఈ స్ఫూర్తి ప్రదాతలకు అందరికీ జై భీములు. ఇప్పుడు వీరు మార్గంలో పయనిస్తున్న వారికి అభినందనలు. డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి సహాయాన్ని అందించారు. వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. నంబర్ 1 అప్పటి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు గారు. నెక్స్ట్ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ బ్యాంకు ఉద్యోగి గణేష్ సార్ గారు ఆంధ్ర ప్రాంతం నుంచి. నెక్స్ట్ సర్పంచ్ గారు నాగిశెట్టి గారు. నెక్స్ట్ సివిల్ కాంట్రాక్టర్లు విఠల్ గారు. ఇంకొక సివిల్ కాంట్రాక్టర్ ఎండి యూసుఫ్ గారు. అదేవిధంగా మేదర్ వెంకటరాములు గారు వీరి సహకారాన్ని అందించారు. సర్పంచ్గా ఉన్న నాగిశెట్టి గారు విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా విగ్రహాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆర్థిక సహాయం అందించారు. సివిల్ కాంట్రాక్టర్ విఠల్ గారు విగ్రహానికి దిమ్మె నిర్మాణం చేశారు. మరొక సివిల్ కాంట్రాక్టర్ ఎండి యూసుఫ్ గారు మెటీరియల్ సహాయం చేశారు. మేదర్ వెంకటరాములు గారు ఎప్పుడూ తోడుండి తమ స్నేహపూర్వకమైన సహాయాన్ని చేస్తూ వచ్చారు. అలా చివరికి 1988 ఫిబ్రవరి నెలలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు అతిరథ మహారథులు హాజరయ్యారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందులో మొదటి వారు అప్పటి గవర్నర్ గారు శ్రీ కుమిత్ బెంజోషి గారు, విశిష్ట అతిథిగా ఎంపీ మల్లు అనంతరాములు గారు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావు గారు, గౌరవ అతిథిగా సర్పంచ్ నాగిశెట్టి గారు, ముఖ్య వక్తలుగా కేజీ సత్యమూర్తి గారు మరియు కత్తి పద్మారావు గారు, సామాజిక పాటలు పాడుటకు మాస్టార్జీ గారు వచ్చారు. సభాధ్యక్షత బిజ్జ దేవదాస్ గారు నిర్వహించారు. ఈ ఆవిష్కరణ సభలో వక్తలు డాక్టర్ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ వినని విధంగా అద్భుతంగా వివరించి చెప్పారు. వీరి ఉపన్యాసానికి సభికులు మంత్రముగ్ధులు అయ్యారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఆవశ్యకత ఈ దేశానికి ఎంత ముఖ్యమో ఈ సభ ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి పైన మాస్టార్జీ గారు పాడిన పాటలు, చేసిన నృత్యాలు ప్రజలను ఉర్రూతొలగించాయి. ఇలా బిజ్జ దేవదాస్ సార్ గారితో పాటు ఇక్కడ కనపరిచిన గౌరవ పెద్దలు అందరూ ఈ ప్రాంత ప్రజలకు చిరస్మరణీయులు అయ్యారు. అందరికీ జై భీములు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ గారి కాలంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలకు రక్షణగా కార్యక్రమాలు సజావుగా సాగటానికి ఒక సైనిక బృందం అవసరమైంది. అందుకు ఆయన సమతా సైనిక్ దళ్ అంటే SSD అనే ఒక సైనిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైనిక బృందం డాక్టర్ అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెన్నంటి ఉండి ఆయనకు రక్షణగా తోడుగా ఉండేవారు. అలాంటి సైనిక బృందం కొల్లాపూర్లో ఏర్పడింది. వీళ్ళు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉండేవారు. ఈ సైనిక బృందంలో అతి ముఖ్యులు మధ్యల రామస్వామి గారు మరియు బిజ్జ చంద్రయ్య గారు. వీరికి తోడుగా వీరి మిత్ర బృందం ఉండేది. వీళ్ళంతా కలిసి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ స్థాపన కార్యక్రమంలో మరియు సభా నిర్వహణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ శక్తిని, శ్రమను, సమయాన్ని అందించారు. వీరందరికీ జై భీమ్. దేవదాస్ గారి నాయకత్వంలోని అంబేద్కర్ యువజన సంఘం తమ నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యాప్తికి తోడ్పడింది. విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ మొదలుపెట్టారు. ఈ ట్యూషన్లలో ట్యూటర్లుగా బి వెంకటస్వామి సార్ మరియు పరమేశ్వర్ సార్లు సేవలు అందించారు. ఆ క్లాస్ రూమ్కు కావలసిన వనరులు ఏటూరి చిన్న రంగస్వామి సార్ చూసుకున్నారు. ఇప్పుడు కొల్లాపూర్ అంబేద్కర్ కాలనీలో ప్రజలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవలు అందిస్తున్న భజన బృందం పుల్లయ్య గారు, ఆర్ట్ ఏకే మూర్తి గారు, జనంపల్లి కేశవులు గారు, వి చెన్నయ్య గారు, జామ్ శ్రీను గారు, హోంగార్డ్ శంకర్ గారు, బండి ఆనంద్ గారు మరియు రాములు గారు. ఇలా కొల్లాపూర్లో ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉండి తమ పిల్లలను గొప్పగా చదివించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం కొందరు ముందుకు జరపాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న వారు బిజ్జ దేవదాస్ గారు మరియు మధ్యల రామదాసు మరియు అతని మిత్ర బృందం గట్టిగా ప్రయత్నం చేసి వ్యతిరేకించి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానచలనం కాకుండా అడ్డుకున్నారు. తరువాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నీడను ఏర్పాటు చేస్తూ డోమ్ నిర్మాణానికి కృషి చేసిన వారి గురించి తెలుసుకుందాం. బిల్ల గోపి, కర్ణె వాసు, మధ్యల రామదాసు, బాబనపల్లి సందీప్ వంటి యువకుల బృందం ఒకానొక సమయంలో ఎంపీ హర్షకుమార్ గారిని కలవటానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వీరు ఒక విగ్రహానికి ఉన్న డోమ్ నిర్మాణాన్ని పరిశీలించారు. అలాంటిది కొల్లాపూర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని వచ్చారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని సంప్రదించారు.
అలా సివిల్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారి సహకారంతో మధ్యల రామదాస్ మరియు బాపనిపల్లి సందీపులు దగ్గర ఉండి ఆ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో తెలంగాణ టూరిజం శాఖ చేత మరింత సుందరీకరణను ప్రారంభించబోతున్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఇప్పుడు జరిగిన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ వేడుకలలో సాంస్కృతిక కళా బృందం వారు ప్రజలను ఎంతోగానో అలరించారు. ఈ సాంస్కృతిక కళా బృందం ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ను చదును చేసి శుభ్రం చేసి నీళ్లు కొట్టి సిద్ధం చేసిన వారు బిజ్జవేణు మరియు బండి ఆనంద్ గారుల మిత్ర బృందం. ఆ ఓపెన్ ప్లేస్, ఆ గ్రౌండ్ ఇదియే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీరు దాదాపుగా 20 రోజుల పాటు చక్కగా ప్రాక్టీస్ చేశారు. డియర్ ఫ్రెండ్స్, కొల్లాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలలో తమ ఆటపాటలతో చురుకుగా పాల్గొన్న సాంస్కృతిక కళా బృందానికి బ్లూ కలర్ ఏకరూప దుస్తువులను బహుకరించిన వారు స్వర్గీయ శ్రీ మూలె నారాయణ మరియు శ్రీ మూలె రామదాసుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బహుకరించారు. వారికి జై భీమ్లు. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా. అమ్మ వెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, నీ జెండా నెగరేస్తే తీరునా. ఫ్రెండ్స్, కొల్లాపూర్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలలో 100 మందికి పైగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. మహిళలు తమ కూలీ డబ్బులను చందాగా ఇచ్చారు. ప్రతిరోజు సాయంత్రము ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. జయంతి రోజున అంటే ఏప్రిల్ 14వ తారీఖున సాయంత్రం కూడా శోభాయాత్రలో 3 గంటలకు పైగా మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ హృదయపూర్వక జై భీమ్. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంట్ బాబా అంబేద్కరా. ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెడ్ టీ షర్ట్ వేసుకొని శోభాయాత్రలో పాల్గొన్న ఇతని పేరు అభితేజ్ సార్ గారు. అభితేజ్ సార్ గారు పీఈటీ టీచర్, కానీ ఇతని ప్రవృత్తి కోలాటం డ్యాన్స్ మాస్టర్. ఇతను డెడికేటెడ్, వెరీ టాలెంటెడ్, హైలీ ఎనర్జెటిక్ పర్సన్. మీ ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమాలకు ఇక్కడ కనిపించే సెల్ నెంబర్కు ఫోన్ చేసి పిలిస్తే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఈ జయంతి ఉత్సవాలు విజయవంతం అవటంలో ఇతని పాత్ర ఎంతో కీలకమైనది. అందుకే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యుల గురించి మాట్లాడుకుందాం. కొల్లాపూర్ పట్టణంలో వీరిని కొందరు చాలా ఎక్కువగా ప్రోత్సహించారు, మరికొందరు చాలా తక్కువగా ప్రోత్సహించారు, ఇంకొందరు చాలా స్తబ్దంగా ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా వీరు మాత్రము అన్ని పనులు తమ భుజస్కంధాలపైన వేసుకొని జయంతిని చాలా గొప్పగా నిర్వహించారు. కనుక వీరికి అభినందనలు తెలుపుతూ వీరి గురించి తెలుసుకుందాం. మొదట సాంస్కృతిక కమిటీ సభ్యులు బి ఆనంద్, ఏ కేశవులు, ఆర్ట్ ఏకే మూర్తి గారులు. వీరు అంబేద్కర్ స్టాచ్యూకు పెయింట్ వేశారు. అలాగే కోలాటం ఉత్సవాలలో చాలా ఉత్సాహంగా పాల్గొని సభికులను, ప్రజలను ఎంతో అలరించారు. బి ఆనంద్ గారు ఇంట బయట అఫీషియల్, అన్అఫీషియల్ పనులలో అన్నిట్లో ముందు ఉండి కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక కమిటీకి ప్రత్యేక అభినందనలు. నెక్స్ట్ ప్రచార కార్యదర్శులు జి సందీప్, బి వెంకటేష్, ఏ శివ, బి అంజీ, కె కృష్ణకుమార్. వీరందరూ జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు క్రోడీకరించి సోషల్ మీడియా ద్వారా, పాంప్లెంట్ల ద్వారా, పోస్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ
కార్యక్రమం గొప్పగా విజయవంతం అవటంలో ఎంతో కృషి చేశారు. వీరికి ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ కార్యదర్శులు కె కుర్మయ్య, బి సందీప్, బి శ్రీనివాసులు. వీరందరూ ఇటువైపు సమాచార కార్యదర్శులతో, సాంస్కృతిక కార్యదర్శులతో, అటువైపు అధ్యక్షుల వారితో మరియు జనరల్ సెక్రటరీతో నిరంతరం కోఆర్డినేషన్లో ఉంటూ ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ అవ్వటానికి ఎంతో కృషి చేశారు, ఎంతో శ్రమించారు. వీరికి ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ కోశాధికారి బి రాజు గురించి మాట్లాడుకుందాం. ఈ బాధ్యత ఎంతో కీలకమైనది, అప్పుడప్పుడు బరువైనది కూడా అనిపిస్తుంది. కలెక్ట్ అవుతున్న చందా డబ్బులను జాగ్రత్తగా భద్రపరిచి వాటిని అవసరమైన సందర్భాలలో అవసరమైన వ్యక్తులకు ఇచ్చి ఖర్చు చేయించి తిరిగి లెక్క రాసి పెట్టుకోవడం ఎంతో గొప్ప విషయం. ఈ పనిని చాలా బాధ్యతగా విజయవంతంగా పూర్తి చేశారు. రాజుకు ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శి వి శివకృష్ణ గురించి మాట్లాడుకుందాం. ఇతను అన్నీ తానై అన్నిట్లో తానుండి అఫీషియల్ వర్క్ అంతా పూర్తిగా చేశారు. జయంతి రోజున సభా వేదిక పైన, అలాగే సాయంత్రం శోభాయాత్రలో ఇతను చేసిన యాంకరింగ్ ఆ కార్యక్రమానికి ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చింది. అందుకే శివకృష్ణకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఇక ఉపాధ్యక్షుల గురించి మాట్లాడుకుందాం. ఎం శివ, ఎం పరమేష్, డి కృష్ణలు ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. వీరు అధ్యక్షుల వారికి తమ పూర్తి సహకారం అందిస్తూ కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర పోషించారు. వీరికి అభినందనలు తెలుపుతున్నాం. చివరగా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుల వారి గురించి మాట్లాడుకుందాం. ఇతను కె నరేందర్. కొల్లాపూర్ ప్రజలంతా కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతం అయినందుకు అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారు. అతను నరేందర్ అని చెప్పగానే ఆశ్చర్యపోతున్నారు. నాయకుడు అంటే పెత్తనం చెలాయించేవాడు కాదు, నాయకుడు అంటే అజమాయిషి చెలాయించేవాడు కాదు అని నరేందర్ చేసి చూయించారు. తమ టీమును ముందు నడిపిస్తూ అన్ని సలహాలు సూచనలు ఇస్తూ అవసరమైన సందర్భంలో మాత్రమే తాను ముందుండి నడిచాడు. తన టీముకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నరేందర్ లేకుంటే ఈ కార్యక్రమమే లేదు. తన కుడి ఎడమ భుజాలుగా బండి ఆనంద్ మరియు శివకృష్ణలు నిలిచారు. కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేశారు. వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు. జై భీమ్స్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. ఛానల్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, కొల్లాపూర్ విగ్రహ ప్రతిష్టాపన వెనుక ఇంతటి చరిత్ర ఉన్నది కనుక అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కమిటీ యొక్క పేర్లు చిరస్థాయిగా శిలాఫలకం పైన ఉంటే బాగుంటుంది. ఇదే విధంగా ఇప్పుడు విగ్రహాన్ని ఆధునీకరిస్తున్న కమిటీ పేర్లు కూడా శిలాఫలకం పైన వేసి అక్కడే భద్రపరిస్తే మంచిగా ఉంటుంది. నాయకులు ఈ విషయం పైన శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.